మీరు కూడా గమనించుంటారు అండ్ నోటీస్ చేసి ఉంటారు. మనం ఈనాడు పేపర్ అవనివ్వండి, ఈనాడు పుస్తకం అవనివ్వండి, లేదంటే ఏ మీడియా చూసినా ఫస్ట్ పేజు లేకపోతే థర్డ్ పేజ్లో చాలా ఫ్రీక్వెంట్గా ఈ యాడ్స్ చూస్తున్నాం. మోకాల నొప్పికి ఆపరేషన్ లేకుండా ఈజీగా ఈ పిఆర్పి ఇంజెక్షన్లతో మేము నయం చేయగలం అనే యాడ్స్. అంటే ఇందులో కొంతవరకు నిజం ఉందని నేను కూడా నమ్ముతాను. బట్ అసలు మీ నుంచి వినాలని ఉంది, అసలు ఈ పిఆర్పి అంటే ఏంటి? బిఫోర్ వీ కమ్ టు పిఆర్పి అండ్ ఆల్, అసలు ఫస్ట్ ఏంటంటే దీస్ కైండ్స్ ఆఫ్ యాడ్స్ ఆర్ నెవర్ పుట్ అవుట్ బై అన్ ఆర్థోపెడిక్ సర్జన్. See, if you see all the ads, అదెవరో ఎంబీబీఎస్ ట్రైన్డ్ ఇన్ సమ్ దిస్ థింగ్ ఆర్ ఏ పెయిన్ స్పెషలిస్ట్ అలాంటి వాళ్ళే తప్ప no orthopedic surgeon is coming forward, because the orthopedic surgeon basically sees the big picture. He will not see PRP in isolation. He will see PRP as part of the treatment of the arthritic process. Andukani no sensible orthopedic surgeon will say this is the treatment. So you just check most of the ads. I have also seen this because this has become a huge item of controversy. It has gone to the extent that Telangana Medical Council, you must have seen, it has given show cause notice to these people. Why you are giving false advertisement, false propaganda and so this, if you see, all of this is by pain specialists or non-orthopedic surgeons. The message to the public is కొంత గెటింగ్ రాంగ్ అంటారా? అంటే గెటింగ్ రాంగ్ అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే సంథింగ్ న్యూ కమ్స్ అప్, దాన్ని అదే పనిగా అడ్వర్టైజ్ చేయడం అనేది ఒకటిది. ఫైనల్లీ సే ఒక 5 years లేటర్ ఆర్ సంథింగ్, వెన్ ఆల్ ది డస్ట్ సెటిల్స్, వాట్ విల్ హ్యాపెన్ ఇస్ PRP will find its slot in management of arthritis. Arthroplasty will have its slot. So ఇవన్నీ ఏంటంటే ఒక ప్రోగ్రెషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతే. అంతేగాని యూ కాంట్ సే, జస్ట్ లైక్ యూ కాంట్ సే ఆర్థోప్లాస్టీ ఇస్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ జాయింట్ ప్రాబ్లమ్, సేమ్ వే పిఆర్పి ఆల్సో ఇస్ నాట్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీథింగ్. సర్వరోగ నివారణ కాదు పిఆర్పి అనేది. ఇట్ హ్యాస్ పర్టికులర్ ఇండికేషన్స్. ది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వెన్ యు ఆర్ seeing a setting of private practice, there is very little regulation in our country. Anybody can do what they want, they can claim whatever they want. So that is the reason this is getting, oka vidhanga entante PRP used properly is a good armamentarium in our management. It is getting bad name because of all this unnecessary publicity. సో అసలు పిఆర్పి అంటే ఏంటి సార్? హౌ ఈజ్ ఇట్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ దిస్ నీ పెయిన్స్ ఆర్ మస్కులోస్కెలిటల్ పెయిన్స్ సార్? బేసిక్గా అంటే అది ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనం ప్లేట్లెట్స్ అనే దీని గురించి ఇచ్చారు. మనం ప్లేట్లెట్స్ అనే వర్డ్ వినగానే ఇమ్మీడియట్లీ ఎవ్రీబడి విల్ థింక్ ఆఫ్ క్లాటింగ్, బ్లడ్ క్లాటింగ్ మెకానిజం అనేది ఆలోచిస్తారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ స్మాల్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లేట్లెట్స్. ఒక ప్లేట్లెట్లు ఏంటంటే 200+ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, యా, అండ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ రిపేర్ ఈజ్ రిక్వైర్డ్, ది ప్లేట్లెట్స్ విల్ గో దేర్. ఏది ఫ్రమ్ మడమసోల్ నుంచి మయోకార్డియం అంటే గుండె మజిల్ దాకా కూడా ప్లేట్లెట్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ రిపేర్ చేస్తుంటాయి. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఆల్ ఎన్కంపాసింగ్ ఫంక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్. బట్ వీఆర్ ఆల్వేస్ ప్రోగ్రామ్ టు థింక్ ప్లేట్లెట్ అనకంటే ప్రతి ఒక్కళ్ళ మైండ్లో రక్తం బ్లీడ్ అవడం, అది ప్లేట్లెట్లు వచ్చి దాన్ని ఆపడం అనేది కంట్లో కనపడుతుంది. సో దీస్ ప్లేట్లెట్స్, అండ్ ఈ మాట అనగానే ఏంటంటే ఎ పర్సన్ విల్ థింక్ ఓకే మన బాడీలో ప్లేట్లెట్స్ ఎలాగో ఉన్నాయి కదా, ఇతను ప్లేట్లెట్లు ఇచ్చి ఏం చేస్తాడు అనే క్వశ్చన్. సో ఇఫ్ యూ లుక్ ఎట్, ఎవ్రీబడి నోస్ ప్లేట్లెట్ కౌంట్ 2 to 4 lakhs ఉంటుంది మైక్రోలీటర్. సో ఆ 2 to 4 lakhs వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్ మనకి సరిపోవు ఏది కొన్ని కండిషన్స్లో రిపేర్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి. సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఇంక్రీజింగ్ ఆర్ మల్టిప్లయింగ్ ద నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, సింపుల్ థింగ్, ప్లాస్మాలో ప్లేట్లెట్స్ని ఎన్రిచ్ చేస్తున్నాం. సో 2 లక్షలు 3 లక్షల ప్లేట్లెట్స్ నుంచి ఒక 10 లక్షలు 15 లక్షల ప్లేట్లెట్స్ తీసుకొని, సో మెనీ ఫోల్డ్ ఇంక్రీజ్ ఇన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడ కండిషన్లో ప్రొడ్యూస్ చేసి వీఆర్ మేకింగ్ ఇట్ వర్క్ యాజ్ ఏ ట్రీటింగ్ మెకానిజం ఆర్ రిపేర్ మెకానిజం కింద పనిచేసేటట్టుగా చేస్తాం ప్లేట్లెట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే నీ ఆస్టియో ఆర్థరైటిస్కే ఇఫ్ వీఆర్ యూజింగ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, సో కార్టిలేజ్ అనేది రీగ్రోత్ అవుతుందా లేదా? అంటే రీగ్రోత్ అంటే ఇఫ్ యూ సీ దేర్ ఆర్ స్టడీస్ విచ్ షోస్
దేర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది కార్టిలేజ్. అంటే దానికి ఈ నా స్టేట్మెంట్కి సపోర్ట్ చేయడానికి మనం కార్టిలేజ్ గురించి తెలియాలంటే ఎంఆర్ఐస్ కావాలి. ఓకే. సో సీరియల్గా అంటే ఇంజెక్షన్ చేశాక 3 నెలలు 6 నెలలు సంవత్సరానికి 3 ఎంఆర్ఐలు తీయడం అనేది ఫైనాన్షియల్లీ నాట్ పాసిబుల్. ఓకే. సో మనం యార్డ్ స్టిక్ ఏం తీసుకుంటున్నాం, హౌ ది పేషెంట్ ఈస్ గెటింగ్ రిలీఫ్ ఓకే ఫ్రమ్ గివింగ్ దిస్ ఇంజెక్షన్ అనేది తీసుకుంటున్నాం. సో ఇట్ ఈస్ ఫౌండ్ దట్ అంటే మనం ఇంజెక్షన్ చేశాక ఒక 1 year తర్వాత చూస్తే ఏ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ ఆర్ గెటింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ రిలీఫ్. ఇట్స్ నాట్ లైక్ యువర్ కార్టిలేజ్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు నార్మల్, బట్ పేషెంట్ ఈస్ గెటింగ్ రిలీఫ్ 1 year. సో ఇప్పుడు మనకి సపోజ్ యు ఆర్ ఫైండింగ్ ఎ పేషెంట్, ఇదే నేను చెప్పేది, ఇట్ ఈస్ లైక్ బ్రిడ్జ్. అంటే ఒక 55-year-old పేషెంట్ ఉన్నాడు, నీ పెయిన్ వస్తుంది, మనం వాళ్ళకి రీప్లేస్మెంట్ చేయాలంటే యూ వాంట్ టు వెయిట్ ఎ లిటిల్ లాంగర్ అండ్ దే బికమ్ క్లోజర్ టు 6 years సంథింగ్. సో ఏంటి, అప్పుడు దాకా నువ్వు పెయిన్తో బాధపడు, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే NSAIDs తీసుకోమని చెప్పలేం కదా. సో దిస్ ఈస్ వేర్ PRP comes in. But I'll come to that later. There are certain things, PRP lo the important thing is how you take the PRP. We'll come to that later. Right. So the procedure definitely helps. And there are a lot of literature saying in support of PRP in properly selected cases. Properly selected anedi we use it with colon specific. As an orthopedic surgeon, sir, నేను MBBS చదివినప్పుడు కానీ లేదంటే MS చేసినప్పుడు కానీ ఈ టైప్ ఆఫ్ రీజనరేటివ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అంటే PRP అయినా ఇప్పుడు వస్తున్న స్టెమ్ సెల్స్ అయినా వీటి గురించి పెద్ద మేము చదవలేదు సార్. అండ్ మీతో అసోసియేట్ అవ్వకముందు కూడా ఐ థింక్ ఒక 5-6 years బ్యాక్ వరకు ఐ డిడెంట్ యాక్చువల్లీ బిలీవ్ దట్ ఇది పనిచేస్తుంది అని చెప్పి ఎంప్లాయ్ చేసి అంటే మీరు అడ్వకేట్ చేసిన తర్వాత స్లోలీ నేను నా ప్రైవేట్ ప్రాక్టీస్లో కూడా స్లోగా స్టార్ట్ చేశాను ఈ PRPలు చేయటం అండ్ ఐఎమ్ ఫైండింగ్ ఇట్ గుడ్ రిజల్ట్స్. సో బట్ యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ మీరు ఇందాక మెన్షన్ చేశారు దీస్ యాడ్స్ ఆర్ నాట్ గివెన్ బై ఆర్థోపెడిక్ సర్జన్స్ అని. అండ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏంటంటే వీ లుక్ పేషెంట్స్ ఆన్ అవుట్ పేషెంట్ బేసిస్ యాజ్ వెల్ డూ సర్జరీస్. మనకేంటంటే రెండు బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనం హోలిస్టిక్గా ట్రీట్ చేస్తాం పేషెంట్స్ని. బట్ యాజ్ అంటే ఒక పెయిన్ స్పెషలిస్ట్ ఉన్నారనుకోండి సార్, దే డోంట్ లుక్ ఇన్ టు దట్ సర్జికల్ పర్స్పెక్టివ్లో వాళ్ళు చూడరు. బట్ మనం యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అంటే PRP పని చేయదు అని చెప్పటం కూడా ఒక బ్లంట్ స్టేట్మెంటే అని నేను ఫీల్ అవుతాను. అండ్ మనం ఏంటంటే రెండింటినీ బ్యాలెన్స్ చేస్తా ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఎలాగ పేషెంట్స్కి మనం అడ్వైస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇదేంటంటే రామ్సాద్, సి వాట్ హ్యాపెన్స్ ఈజ్ ది స్టోరీ ఫ్రమ్ పెయిన్ స్పెషలిస్ట్, దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. ది స్టేట్మెంట్స్ మేడ్ అగేన్స్ట్ దెమ్ బై ఆర్థోపెడిక్ సర్జన్స్ ఈజ్ another side of story. The truth of this thing lies somewhere in between. ఎందుకంటే nobody is totally right or nobody is totally wrong. అందుకనే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నెంబర్ 1, the caveats for doing your PRP. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మనం ఓకే 10 million కౌంట్ దాటితే కానీ ఇది ఉంటుందా అనడానికి ఎంతమంది, హౌ మెనీ సర్జన్స్ ఆర్ డూయింగ్ ఏ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్లేట్లెట్ కౌంట్ in the specimen that they extracted. అసలు నిజంగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, you know, in our institute we both of us work and every case మనం అది ప్రోటోకాల్ it is part of the thing. Without counts we don't even inject. అంతే సార్. So the thing is how many people are injecting, number 1. So ఎవరైనా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చేయాలనుకుంటే ఆర్ ప్రొపోనెంట్స్ ఆఫ్ దట్, what they should do is counts చేస్తే రేపు ఎవరన్నా మనకి somebody, they are always going to be critics of the procedure. వాళ్ళకి చెప్పొచ్చు, see we are having sufficient platelet counts, evidence to show that we are really injecting platelets. So what I suggest to whoever wants to do that is to do counts on a regular basis, and it can run by your analyzer in every lab. Every hospital has a cell counter which can do it. We are doing it here. Ante sir. Number 1. Second thing is patient selection. Suppose patient ki varus or valgus severe ga undi, or bone is rubbing onto bone on bone antam. Alanti case lo what are we going to achieve by giving platelet rich plasma? Okay. So the selection of case also you should 1 and 2 or 2 and early 3
such kind of cases will benefit from platelet plasma. This is not for every person. See, grade 4 OA with all the global osteoarthritis and all, what are you going to get with platelet rich plasma? Nothing. ఓకే. So this is the thing that is happening, because patient with grade 4 OA gets PRP, doesn't get relief, spends a lot of money, and then he goes to the orthoplasty surgeon and complains. This fellow charged so much and gave me PRP and I didn't get any. So you are giving these people ammunition to fire against you, because you are picking up cases which are not properly indicated for that procedure. మీరు రికమెండ్ చేసే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఏంటంటే పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రేడ్ 1, 2 అండ్ బార్డర్ లైన్ 3 ఇస్తాము. అండ్ 3 and 4 ఇట్స్ మాక్సిమం. No, I will not. We will go for other methods. Other methods. Yeah, definitely.